హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జుజుత్సు కైసెన్ మోడులో చాప్టర్ 2 and 3 ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఒక కిడ్నాపర్ ఉంటాడు కదా, అండ్ వాడు జపనీస్ పీపుల్ ని కిడ్నాప్ చేశాడు అనమాట. ఎక్కువ పిల్లల్ని కిడ్నాప్ చేశాడు వాడు, ఎందుకంటే వాళ్ళ కర్స్డ్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి యాజ్ ఎనర్జీ రిసోర్సెస్. బట్ మన యూత్ వాళ్ళ గ్రాండ్ కిడ్స్ ఉన్నారు కదా, యూకా అండ్ సురోగి, వాళ్ళిద్దరు కలిపి ఆ కిడ్నాపర్ గాన్ని పట్టేసుకుంటారు. అండ్ వాళ్ళతో పాటు ఇంకొకటి ఉంటాడు, అండ్ వాడి పేరు మారో అనమాట. అండ్ వీడు ఒక ఏలియన్ అనమాట. అండ్ వేరే సైడ్ మనం ఉసామి అండ్ మీనో అనేవాడిని చూస్తాం. అండ్ వీళ్ళు ఏలియన్స్ తో మాట్లాడడానికి పోతుంటారు అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఏమైనా కర్సెస్ అండ్ అన్యాచురల్ గా ఏమైనా అయితే వాటిని జపాన్ వాళ్ళే చూసుకోవాలన్నమాట. సో అట్లా వాళ్ళిద్దరు వచ్చేస్తారు టు టాక్ విత్ ద ఏలియన్స్. అండ్ అప్పుడే వాళ్ళ ముందుకి ఇద్దరు వస్తారు. అండ్ వాళ్ళలో ఒకటి పేరేమో జబోలా అనమాట, అండ్ ఇంకొకటి పేరేమో క్రాస్ అనమాట. అండ్ గైస్ ఈ క్రాస్ గాడు చూడడానికి అచ్చం మన మారు లాగానే ఉంటాడు, ఎందుకంటే ఈ క్రాస్ గాడు మన మారుగడ ట్విన్ బ్రదర్ అనమాట. సో అందుకే వీళ్ళిద్దరు చూడడానికి సేమ్ గా ఉన్నారు. సో అట్లా వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆ ఏలియన్స్ ఒక లీడర్ వచ్చేస్తాడు అనమాట. అంత మన ఉసామి అండ్ మీనో చాలా భయపడిపోతారు. అండ్ వాళ్ళు భయంతో వణికిపోతూ ఉంటారు, ఎందుకంటే వాడు సుకున్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. అంతా ఉసామి అండ్ మీనో బయటకు వచ్చేసారు. అండ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ ఇంకా ఆ షాక్ లో ఉంటారు. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఈ సమ్మీరన్స్ రెఫ్యూజీస్ కదా, అండ్ వాళ్ళ లీడర్ సుకున్ అంతా స్ట్రాంగ్ గా ఉండడని అంటున్నారు కదా. అట్లాంటిది వాడే ఎవరి దగ్గర నుంచి పారిపోయి మన ఎర్త్కి వచ్చిందంటే, వాడు ఎవరి దగ్గర నుంచి అయితే పారిపోయిండో వాళ్ళు ఇంకెంత స్ట్రాంగ్ గా ఊహించండి. సో ఇట్లా ఉసామి అండ్ మీనో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ లీడర్ గురించి. అండ్ ఆల్సో గైస్ ఉసామి ఈ ఏలియన్స్ వచ్చినారనే విషయము ఎవరికి తెలియనివ్వద్దని అనుకుంటాడు, అంటిల్ ఆ ఏలియన్స్ గురించి మొత్తం తెలుసుకున్నంత వరకు. అండ్ వేరే సైడ్ మనం యూకా అండ్ సురోకిని చూస్తాం. అండ్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఆ కిడ్నాపర్ గాడు సురోకి చెప్పేశాడు కదా దట్ ఏలియన్స్ వచ్చేసినాయని ఎర్త్ మీదకి. సో ఆ విషయము ఇప్పుడు సురోకి యూకాకి చెప్తూ ఉంటాడు అనమాట. అండ్ ఆల్సో తను అంటాడు దట్ ఏలియన్స్ అన్ని కూడా సుకున్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నాయని. అండ్ నాకు తెలిసి ఆ లీడర్ గాడు ఒకటే సుకున్ అంతా స్ట్రాంగ్ అనుకుంటా, అన్ని ఏలియన్స్ కాదు. ఎందుకు అట్లా అన్నానంటే, ఆ స్పేస్ షిప్ లో ఎన్ని గంట ఏలియన్స్ ఉన్నాయి, 50,000 ఏలియన్స్ ఉన్నాయి అనమాట. అన్ని గంట ఏలియన్స్ సుకున్ అంతా స్ట్రాంగ్ ఉంటే మనల పని అయిపోద్ది కదా. ఒకళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తే మనలు పనికిరారు కదా వాళ్ళు ముందు ఎందుకు. సో అందుకే నాకు తెలిసి ఓన్లీ ఆ లీడర్ గాడు ఒక్కడే సుకున్ అంతా స్ట్రాంగ్ అనుకుంటా, మిగతా అన్ని ఏలియన్స్ కాదు. అండ్ సురోగి చెప్పింది విన్నాక యూకా అనుకుంటది గ్రాండ్ పా యూతాకి తన తల మీద స్కార్ ఇచ్చిన సుకున్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నాయా ఆ ఏలియన్స్ అని. అండ్ ఆ స్కారు కెంజాకు కర్స్ టెక్నిక్ వల్ల వచ్చింది కదా యూతాకి, సుకున వల్ల వచ్చిందని ఎందుకు చెప్పాడు తను యూకాకి, ఎందుకు మళ్ళా. అని అప్పుడే యూకా సురోగితో అంటది నువ్వు ఆ కిడ్నాపర్ గాడి మాటలు నమ్ముతావా అని. అండ్ దాంతో సురోగి అంటాడు ఆ కిడ్నాపర్ గాడికి చాలా డబ్బులు వస్తాయి ఈ కిడ్నాపింగ్స్ వల్ల, బట్ అయినా సరే వాడు ఇవన్నీ ఆపేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు బికాస్ ఆఫ్ ది ఏలియన్ ఇన్వేజన్. అండ్ ఆల్సో నువ్వు ఇందాక చూసావు కదా మారుగడి థర్డ్ అని సురుగే అంటాడు. అండ్ దాంతో యూకా అంటది సోర్సరర్స్ లో చాలా మందికి థర్డ్ ఐస్ ఉంటాయని. అండ్ దాంతో సురుగా అంటాడు నాకైతే ఇప్పటి వరకు ఏ సోర్సరర్ కనిపించలేదు విత్ ద థర్డ్ ఐ అని. అండ్ దాంతో యూకా అంటది సరే అయితే మనం పోయి ఉసామిని అడుగుదాం మారుగడ ఏలైనా కాదా అని. అండ్ ఆల్సో ఏలియన్స్ నిజంగానే వచ్చినాయా లేదా అని అడుగుదాం ఉసామిని అని యూకా అంటది. అండ్ దాంతో సురుగా అంటాడు అది చాలా ఇంపార్టెంట్ విషయము, అని అట్లాంటి ఇంపార్టెంట్ విషయము ఉసామి మనకి చెప్పేస్తాడా అని సురుగా అంటాడు. అండ్ దాంతో యూకా అంటది సరే అయితే మనం పోయి డైరెక్ట్ గా మారుగాడిని అడుగుదాం వాడు ఏలైనా కాదా అని యూకా అంటది. బట్ దానికి సురుగా ఒప్పుకోడు, ఎందుకంటే దానికి నమ్మకం లేదు కాబట్టి మారుగాడి మీద. దాంతో యూకా దాంతో అంటది నీకు ఆ కిడ్నాపర్ గాడి మాటల మీద నమ్మకం ఉంది కానీ మారుగాడి మీద నమ్మకం లేదా అని తను అంటది. అండ్ దీంతో మనలు ఆ కిడ్నాపర్ గాడి దగ్గరికి పోతారు వాడిని అడగడానికి. అండ్ వాడికి తెలుసు అనమాట మనలు వాడి దగ్గరికి వస్తారని ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి. అండ్ మన సురోగి వాడిని అడుగుతాడు నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలియన్స్ వచ్చినాయని ఎట్లా తెలుసు అని సురోగి వాడిని అడుగుతాడు. అండ్ దాంతో వాడు అంటాడు గవర్నమెంట్ వాళ్ళు ఏఐని యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రికార్డ్స్ ని స్టోర్ చేసుకోవడానికి. సో అందుకే ఆ ఏలియన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది అని అట్లా నాకు తెలిసిపోయింది. అని అట్లా అవ్వదంటే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పేపర్ రికార్డ్స్ ని యూజ్ చేయాలి పాతకడం లాగా అని వాడు అంటాడు. అంత వాడు అట్లా చెప్తుంటాడు అనమాట లైక్ ఆ ఏలియన్స్ వాళ్ళని వాళ్ళు సమీరన్స్ అని పిలుచుకుంటారు అని. అట్లా వాడు ఇంకా చెప్పబోతాడు అబౌట్ ద ఏలియన్స్. బట్ అప్పుడే యూకా వాడిని ఆపేస్తుంది, ఎందుకంటే దానికి ఇంకా నమ్మకం రాదనమాట ఏలియన్స్ రియల్ గానే ఉన్నాయని. అండ్ వాడు యూకాతో అంటాడు నువ్వు ఒక జూట్సు సోర్సరర్వే కదా, అండ్ నువ్వు రోజు విచిత్రమైన కర్సెస్ ని చూస్తూ ఉంటావు కదా, బట్ అయినా సరే నువ్వు నమ్మలేకపోతున్నావా ఏలియన్స్ రియల్ గా ఉన్నాయని అని వాడు అంటాడు. అని వాడు అన్నది కరెక్టే కదా. అండ్ అప్పుడే సురోగి వాడితో అంటాడు మాకు కన్ఫర్మేషన్ కావాలి ఆ ఏలియన్స్ నిజంగానే ఎర్త్లోకి వచ్చినాయా లేదా అని సురోగి వాడితో అంటాడు. అండ్ దాంతో వాడు అంటాడు ఆ ఏలియన్స్ ఒక స్పేస్ షిప్ లో వచ్చినాయి అండ్ ఆ స్పేస్ షిప్ లో 50,000 ఏలియన్స్ ఉన్నాయి అని వాడు అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మనోళ్ళు చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే 50,000 అంటే ఒక స్టేడియం మొత్తం కూడా నిండిపోద్ది కదా. సో అందుకే మనోళ్ళు అంతకన్నా షాక్ అయిపోతారు అన్నికన్నా ఏలియన్స్ వచ్చినాయి అని. అండ్ అప్పుడే సురోగి వాడిని మళ్ళీ అడుగుతాడు 50,000 అంటే ఆబ్వియస్లీ ఆ స్పేస్ షిప్ చాలా పెద్దగా ఉంటది కదా, అట్లాంటి పెద్ద స్పేస్ షిప్ మనందరికి ఎందుకు కనిపించలేదు పైన ఉంటే అని సురోగి వాడిని అడుగుతాడు. అండ్ దాంతో కిడ్నాపర్ గాడు అంటాడు నాకు కూడా తెలియదు వాళ్ళు ఏమైనా బ్యారియర్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారేమో ఆర్ లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా హై టెక్నిక్ యూజ్ చేస్తున్నారేమో ఇన్విజిబుల్ అయి ఉండడానికి. బట్ వాళ్ళు ఎప్పుడు స్పేస్ షిప్ లోనే ఉండిపోలేరు కదా, వాళ్ళ సప్లైస్ అయిపోతాయి కదా ఎప్పుడొకప్పుడు, అప్పుడు వాళ్ళు కిందికి రావాల్సిందే కదా సప్లైస్ ని మళ్ళీ లోడ్ వేసుకోవడానికి వాళ్ళ స్పేస్ షిప్ లోకి. సో అట్లా వాళ్ళు టుమారో 8 PM కి చేయబోతున్నారంట ఒక మౌంటైన్ ఏరియాలో. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అప్పుడు సప్లైస్ ని లోడ్ చేస్తుంటారు కాబట్టి ఇన్ ద స్పేస్ షిప్ అప్పుడు వాళ్ళ బ్యారియర్ టెక్నిక్ కొంచెం వీక్ అవ్వచ్చు కదా అండ్ స్పేస్ షిప్ కనిపించచ్చు కదా. సో అందుకే ఆ కిడ్నాపర్ గాడు
మనలతో అంటాడు, మీరు స్పేస్ షిప్ ని అండ్ ఏలియన్స్ ని చూడాలనుకుంటే మీరు ఆ మౌంటైన్ ఏరియాకి వెళ్ళిపోండి, అప్పుడు మీకు కన్ఫర్మ్ అయిపోద్ది ఏలియన్స్ నిజంగానే వచ్చేసినాయని అని కిడ్నాపర్ కాడ అంటాడు. అంత ఇంకేముంది మనలు వెళ్ళిపోతారు ఆ మౌంటైన్ ఏరియాకి అండ్ వాళ్ళు మౌంటైన్ పైకి పోతుంటారు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మౌంటైన్ పైననే ఉంటది కాబట్టి స్పేస్ షిప్ అట్లా వాళ్ళు పైకి వచ్చేసారు అండ్ వాళ్ళకి స్పేస్ షిప్ కనిపించేస్తుంది అని అప్పుడు వాళ్ళిద్దరు నమ్ముతారు అనమాట ఫైనల్లీ ఏలియన్స్ నిజంగానే వచ్చేసినాయని. అండ్ ఆల్సో వాళ్ళు అనుకుంటారు దట్ నిజంగానే ఈ ఏలియన్స్ సుకున అంత స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళని ఎవరు డిఫీట్ చేస్తారు, ఇప్పుడు గ్రాండ్ పా యూత అండ్ గ్రాండ్ పా మాకే అంత స్ట్రాంగ్ గా ఎవరు లేరు కదా, అందుకే నేను గ్రాండ్ పా మాకే అంత స్ట్రాంగ్ అవ్వాలని సురుగా అనుకుంటాడు అండ్ అందుకే నేను గ్రాండ్ పా యూత్ అంత స్ట్రాంగ్ అవ్వాలి అని యూక అనుకుంటది. అండ్ గైస్ పీరియడ్స్ మనం మారు తన బ్రదర్ క్రాస్ ని చూస్తాం అండ్ మారు క్రాస్ ని పలకరేస్తాడు అనమాట. లైక్ చాలా రోజుల తర్వాత కలిసినాం కదా ఎట్లున్నావు అని మారు క్రాస్ ని అడుగుతాడు. బట్ క్రాస్ మారుతో అంటాడు నువ్వు వెళ్ళి ఆ సోసరస్ తోనే ఉండు అని. దాంతో మారు అంటాడు ఓకే, బట్ వాళ్ళతో ఉండడం అవసరమా, అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, అంటే వాళ్ళలో కూడా మంచులు ఉన్నారు అండ్ చెడ్డలు ఉన్నారు, సో అందుకే వాళ్ళ గురించి ఇంకేం తెలుసుకోవడానికి లేదు అని మారుగాడు అంటాడు. బట్ దానికి క్రాస్ ఒప్పుకోడు. అతను అంటాడు మనం ఏమి సేమ్ కాదు వాళ్ళలాగా అండ్ మనం వాళ్ళతో ఎగ్జిస్ట్ అవ్వాలంటే అండ్ నమ్మాలంటే వాళ్ళని మనకి మంచి ఎవిడెన్స్ కావాలి అండ్ ఆ ఎవిడెన్స్ తీసుకురావడమే నీ జాబ్, సో అందుకే నీ జాబ్ నువ్వు చక్కగా చెయ్యు అని క్రాస్ అంటాడు. అండ్ దాంతో మారు అంటాడు ఓకే, అండ్ నువ్వు లోడింగ్ అయిపోయినాక మళ్ళీ షిప్ లోకి వెళ్ళిపోతావా అని మారు క్రాస్ ని అడుగుతాడు. అండ్ దాంతో క్రాస్ అంటాడు లేదు నాకు వేరే ఒక పని ఉంది బయట అని క్రాస్ అంటాడు. అండ్ దాంతో మారు క్రాస్ ని అడుగుతాడు అయితే మార్నింగ్ మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామా, నాకు సోసరాస్ ఒక మంచి ప్లేస్ ని చూపించారు అండ్ అక్కడ ఫుడ్ చాలా బాగుంది, అక్కడ మన ఇద్దరం కలిసి తిందామా అని మారు అడుగుతాడు క్రాస్ ని. బట్ క్రాస్ అంటాడు లేదు నేను చాలా బిజీగా ఉంటా మార్నింగ్ అని తను అంటాడు. అండ్ గైస్ పేరేసుడు మనం యూక అండ్ సురోగిని చూస్తాం అండ్ వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటారు. బట్ సురోగి తన స్టూడెంట్ పాస్ మర్చిపోతాడు అనమాట. అండ్ దాంతో తను ట్రైన్ ఎక్కలేకపోతాడు. అండ్ దాంతో తను యూకతో అంటాడు నువ్వు వెళ్ళిపో నేను వస్తా అని. అండ్ గైస్ అప్పుడే సురోగికి క్రాస్ కనిపిస్తాడు అండ్ సురోగికి తెలియదు కదా మారుగడికి ఒక బ్రదర్ ఉన్నాడని. సో దాంతో సురోగి అనుకుంటాడు వీడు మారు అని. అండ్ సురోగి వాడితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. బట్ అప్పుడే క్రాస్ గడు సురోగితో అంటాడు నువ్వు నాతో మాట్లాడకు అని. అండ్ అట్లాని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దాంతో సురోగికి చాలా కోపం వస్తుంది మారుగాడు తనతో ఎందుకు అట్లా అన్నాడు అని. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ డే ఉసామి మనలకి ఒక మిషన్ ఇస్తాడు అనమాట. అండ్ ఆ మిషన్ ఏంటి ఒక షార్క్ ని డిఫీట్ చేయడం అనమాట. అండ్ ఆ షార్క్ ఏమి వాటర్ లో తిరగట్లేదు, అది ఒక ఫారెస్ట్ లో తిరుగుతుందంట. సో అందుకే ఉసామి మనలకి ఈ మిషన్ ఇస్తాడు. ఆ షార్క్ ఒక కర్జ్ స్పిరిట్ అని అనుకొని అండ్ దాంతో ఇంకేముంది మనలో పోతుంటారు. అండ్ మారుగాడికి తెలియదు కదా కర్జ్ స్పిరిట్స్ అంటే ఏంటి అని. దాంతో పాటు అడుగుతాడు మన సురోగిని కర్జ్ స్పిరిట్స్ అంటే ఏంటి అని. అండ్ దాంతో సురోగి చెప్తాడు కర్జ్ స్పిరిట్స్ ఓన్లీ టోకెలోనే మాత్రమే ఎపిర్ అవుతాయి అని. అతను ఇంకేమి చెప్పకుండా మారుగాడితో అంటాడు ఇప్పుడు నేను నీతో మాట్లాడొచ్చా అని, ఎందుకంటే నిన్న క్రాస్ గాడు అన్నాడు కదా సురోగితో నాతో మాట్లాడకరా అని. అండ్ సురోగికి తెలియదు కదా వాడు క్రాస్ అని మారు కాదని. సో అందుకే ఇప్పుడు సురోగి మారుగాడితో అట్లా అంటాడు. అండ్ దాంతో మారుగాడికి ఏం అర్థం కాదు సురోగి తనతో ఎందుకు అట్లా అన్నాడని. అండ్ అప్పుడే సురోగి మారుగాడితో అంటాడు నువ్వు కూడా మాలాగానే జూట్స్ యూజ్ చేస్తావు కదా, అట్లాంటప్పుడు నీకు ఆ కర్జ్ స్పిరిట్స్ అంటే ఏంటో తెలియదా అని సురోగి అంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ మారుగాడికి తెలియదు కదా. అండ్ దాంతో యూక అంటది పీపుల్ యొక్క కర్జ్ ఎనర్జీ ఉంది కదా అది లీక్ అయిపోవడం వల్ల కర్జ్ స్పిరిట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అండ్ వాటిని మనం యోకై గోష్లు అని పిలుస్తాం అని యూక అంటది. అండ్ ఇట్లా మారుగడికి తెలుస్తుంది కర్జ్ స్పిరిట్స్ అంటే ఏంటి అని. అండ్ అప్పుడే సురగా అంటాడు యాక్చువల్ గా అయితే టోకేలోనే కర్జ్ స్పిరిట్స్ అనేవి ఎపిర్ అవుతాయి, వేరే ఏరియాస్ లో ఎపిర్ అవ్వవి. బట్ ఇప్పుడు అది కూడా చాలా ఇయర్స్ తర్వాత ఒక కర్జ్ స్పిరిట్ అనేది ఎపిర్ అయింది టోకేలో కాకుండా బయట, అది కూడా మీ ఏలియన్స్ వచ్చినాక అని సురగా అంటాడు. దాంతో మారుగడికి అర్థం కాదు సురగి ఏమన్నాడు అని. అండ్ దాంతో యూక మారుగడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైక్ నీ లాగానే ఆ షార్క్ కూడా ఒక ఏలియన్ అని సురగా అంటున్నాడు అని యూక మారుగడికి చెప్తుంది. అండ్ దాంతో మారుగడు అంటాడు మా వాళ్ళు ఎవరు కూడా షార్క్ లాగా ఉండరు అండ్ షార్కుల్లాగా మేము వేరే వాళ్ళని తినము అని మారుగడు అంటాడు. అండ్ గా చూసినారా మారుగడు వాడంతలు వాడే ఒప్పేసుకుంటూ వాడు ఒక ఏలియన్ అని. అండ్ యూక కూడా ఎట్లా అంటది వాడితో మంచిగా ఒప్పేసుకున్నావురా నువ్వు ఒక ఏలియన్ అని. అండ్ ఆల్సో నీ దగ్గర అనుసామి దగ్గర ఒక మంచి రీజన్ అయితే ఉందనుకుంటా మాకు చెప్పనందుకు. అండ్ ఆల్సో నువ్వు చెడ్డవాడు అయితే కాదు అదైతే నాకు అర్థమైంది అని యూక అంటది. అండ్ దాంతో మారుగడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత మనలు వచ్చేసారు ఆ ఫారెస్ట్ లోకి. అండ్ యూక ఏమో అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటది లైక్ మీకు నిజంగానే ఫారెస్ట్ లో షార్క్ కనిపించిందా అని. అండ్ యా వాళ్ళకి షార్క్ కనిపించిందంట. బట్ ఫారెస్ట్ లో ఎక్కడ వాటర్ లేదంట వాళ్ళకి షార్క్ కనిపించినప్పుడు. అండ్ ఆల్సో ఆ షార్క్ ఇద్దరిని లేపేసిందంట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూక సురోగికి చెప్తుంటది కాల్ లో. అండ్ మన సురోగి అండ్ మారు ఏమో ఫారెస్ట్ లో ఉంటారు అండ్ ఆ షార్క్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ అప్పుడే సురోగి మారుగాడితో అంటాడు ఇట్లానే జపాన్ మొత్తం అవుతుందా అని. దాంతో మారుగాడు అంటాడు వాట్ డు యు మీన్ అని. అండ్ సురోగి ఎందుకు అట్లా అడిగినాడు అంటే ఆ కిడ్నాపర్ గాడు సురోగితో అన్నాడు కదా ఏలియన్స్ వల్ల ఇన్వేషన్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అని. సో అందుకే ఇప్పుడు సురోగి మారుతో అంటాడు మీరు ఒక అండర్ వాటర్ ఇన్వేషన్ స్టార్ట్ చేయబోతున్నారా అని. అండ్ దాంతో మారుగడికి ఆబ్వియస్లీ కోపం వస్తుంది. అండ్ వాడు సురోగితో అంటాడు మీ మనుషులు ఏమైనా చాలా మంచోళ్ళ మమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అని వాడు అంటాడు. అండ్ దాంతో సురోగికి కూడా కోపం వస్తుంది. అంతను అంటాడు మారుతో మా నెల మీదకి వచ్చి మమ్మల్ని తిడతావా అని. అండ్ దాంతో మారుగడు అంటాడు నేనేమి ఇష్టపడి రాలేదు ఇక్కడికి, ఆయన నువ్వు నాతో ఎందుకు గొడవ పడుతున్నావు నీ ప్రాబ్లం ఏంటి అని మారుగడు అంటాడు. అండ్ దాంతో సురోగి అంటాడు నేను ఒక జూట్సు సోర్సరర్ ని అండ్ నేను ఒక మిషన్ లో ఉన్నప్పుడు
పోవచ్చు, అండ్ నాతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా పోవచ్చు, ఎందుకంటే నీకంత తెలియలేదు కాబట్టి అని సూర్యగా అంటాడు. దాంతో మారుగాడు అంటాడు, నువ్వు కూడా నా బ్రదర్ లాగానే మాట్లాడుతున్నావు, నాకు తెలియలేదని నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు అని మారుగాడు అంటాడు. దాంతో సూర్యగా అంటాడు, నువ్వు ఆ కిడ్నాపర్ అన్ని డిఫీట్ చేసినావు కదా ఏదో ఒక కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి, అంటే నువ్వు పవర్ఫుల్లే బట్ అయినా సరే నువ్వు మాకు హెల్ప్ చేయలేదు లాస్ట్ వరకు అని సూర్యగా అంటాడు. దాంతో మారుగాడు అంటాడు, నేను మీకు చెప్పాను కదా హైర్ అప్స్ నాకు ఆర్డర్ వేశారని, మీకు హెల్ప్ చేయకూడదని ఇన్ ద మిషన్ అని వాడు అంటాడు. దాంతో సూర్యగా అంటాడు, పిల్లల ప్రాణాల కన్నా నీకు ఆర్డర్స్ ముఖ్యమా అని. దాంతో మారుగాడు ఇంకా ఏ మాసం చెప్పలేకపోతాడు. అండ్ గైస్ అప్పుడే వాళ్ళిద్దరికి ఆ షార్క్ కనిపిస్తుంది. దాంతో ఆబ్వియస్లీ మనల్లిద్దరు చాలా షాక్ అయిపోతారు, ఆ షార్క్ వాటర్ లేకుండా ఎట్లా తిరుగుతుందని. అండ్ అప్పుడే సూర్యకి షార్క్ మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు విత్ హిస్ కర్స్ టెక్నిక్. బట్ గైస్ దాని వల్ల ఫైర్ స్టార్ట్ అవ్వచ్చు కదా ఫారెస్ట్ లో, సో అందుకే సూర్యకి తన కర్స్ టెక్నిక్ యూజ్ చేయడు. బట్ సూర్యకి అర్థం కాదు అటాక్ చేయకుండా ఆ షార్క్ ని ఎట్లా డిఫీట్ చేయాలని. అతను మారుగాడుతో అంటాడు, నువ్వు ఏదో ఒకటి చేయరా అని. అండ్ గైస్ దాంతో మారుగాడు ఆ షార్క్ ని పట్టేసుకుంటాడు. అండ్ వాడు సూర్యకితో అంటాడు, ఫైర్ అటాక్ చేయకుండా ఒక నార్మల్ అటాక్ చేయి షార్క్ మీద అని. దాంతో మన సూర్యకి అట్లనే అటాక్ చేయబోతాడు ఆన్ ద షార్క్. బట్ గైస్ అప్పుడే వాళ్ళిద్దరికి ఆ షార్క్ లో ఒకటి ముఖం కనిపిస్తుంది. దాంతో ఆబ్వియస్లీ మనోళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే వీడు మనిషే, బట్ వీడు షార్క్ ఒక కాస్ట్యూమ్ వేసుకుని తిరుగుతున్నాడు అనమాట ఫారెస్ట్ లో, ఎందుకో తెలుసు దాకండి. అండ్ గైస్ వీడు కూడా ఒక జూజుట్సు సోర్సరర్ అంట మనల్లాగా. అండ్ వీడు మనల్ని అడుగుతాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని. దాంతో మనలో అంటారు, మేము ఇక్కడికి ఒక మిషన్ చేయడానికి వచ్చాము, ఇక్కడ ఒక షార్క్ ఉందంట, అనేది పీపుల్ మీద అటాక్ వేసి తినేస్తుందంట అని మనలో అంటారు. దాంతో వాడు అంటాడు, నేను ఆ షార్క్ ని, బట్ నేనైతే ఇప్పటి వరకు ఎవరిని తినలేదు. అండ్ ఆల్సో నా పేరు ఒసడా, నేను ఒక ఫార్మర్ జూజుట్సు సోర్సరర్ ని. అండ్ యాక్చువల్గా అయితే ఈ ఫారెస్ట్ లో ఒక టైగర్ ఉంది, అండ్ అదే పీపుల్ మీద అటాక్ వేసి తినేస్తుంది. అండ్ ఆ టైగర్ పేరు తురానోసుకే, అండ్ నేను ఆ టైగర్ వెనకాల పడుతున్నాను దాన్ని పట్టుకోవడానికి అని ఒసడా అంటాడు మనలతో. అండ్ ఇదంతా విన్నాక మన సురగి చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే జపాన్ లో టైగర్స్ ఉండవు అనమాట ఫారెస్ట్ లో, బట్ ఈ ఫారెస్ట్ లో టైగర్ ఉందని తనకు తెలిసింది కదా, సో అందుకే సురగి చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే చాలా ఇయర్స్ వెనకాల ఇద్దరు ఫారెన్ ట్రేడర్స్ 2 టైగర్స్ ని పట్టుకొచ్చినారనమాట ఇక్కడికి, అండ్ ఇక్కడ వదిలేసినారనమాట వాటిని. అండ్ అప్పటి నుంచి ఈ ఫారెస్ట్ ఆ టైగర్స్ యొక్క హోమ్ అయిపోయిందంట. అండ్ ఆ టైగర్స్ యొక్క గ్రాండ్ కిడ్ ఈ తురానోసుకే టైగర్ అనమాట. అండ్ యాక్చువల్ గా అయితే ఈ మౌంటైన్ పైన సోలార్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటిని యాక్చువల్ గా అయితే తీసేయాలి బికాస్ వాటి పని అయిపోయింది కాబట్టి, బట్ పారానార్మల్ ట్రీటీ వల్ల ఆ సోలార్ ప్లాంట్స్ ని మళ్ళీ రీస్టోర్ చేసినారనమాట. అండ్ దాని వల్ల ఇక్కడ ఉన్న రివర్ మొత్తం కూడా ఎండిపోయింది అనమాట, ఎందుకంటే ఆ సోలార్ ప్లాంట్స్ హీట్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి, అది కూడా చాలా ఎక్కువ హీట్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి, అందుకే రివర్ మొత్తం కూడా ఎండిపోయింది మౌంటైన్ పైన ఉండేది. అండ్ ఆఫ్ కోర్స్ తురానోసుకేకి వాటర్ కావాలి కదా దాహం వేసినప్పుడు తాగడానికి, సో అందుకే తురానోసుకే కిందకి వచ్చేసినాడు అనమాట ఫర్ ద వాటర్, ఎందుకంటే మౌంటైన్ లో లేవు కాబట్టి వాటర్. అండ్ తురానోసుకేని పట్టుకునే ప్రయత్నంలోనే విలేజెస్ చూసినారనమాట ఒసడాని, అది కూడా షార్క్ కాస్ట్యూమ్ లో. అండ్ గైస్ ఒసడాది కర్స్ టెక్నిక్ ఏంటో తెలుసా, వాడు ఏ యానిమల్ యొక్క కాస్ట్యూమ్ అయితే వేసుకుంటాడో ఆ యానిమల్ యొక్క పవర్ ని వాడు యూజ్ చేయగలడు అనమాట, అదే అనమాట వాడి కర్స్ టెక్నిక్. అండ్ వీడేమి తురానోసుకేని లేపేయాలని అనుకోవట్లే, వాడు సేవ్ చేయాలని అనుకుంటున్నాడు ఆ టైగర్ ని. దాంతో సురోగి వాడితో అంటాడు, పీపుల్ ని లేపేసిన టైగర్ ని నువ్వు కాపాడాలనుకుంటున్నావా, ఆ టైగర్ ని మనం లేపేయాల్సిందే అని సురోగి అంటాడు. అండ్ దాంతో ఒసడా అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తురానోసుకే మౌంటైన్ పైనుంచి కిందికి రావడానికి కారణం ఎవరు, మనం అంటే హ్యూమన్స్. అండ్ మన తప్పించుకొని నువ్వు ఉల్టా ఆ టైగర్ ని లేపాలనుకుంటున్నావా, నేను విలేజ్ కి చాలా దూరంగా ఉంటా ఫ్రమ్ ఆల్ ద విలేజెస్, అందుకే నేను తురానోసుకేని నాతో పాటు పట్టుకుపోయి పెంచుకుంటా అని ఒసడా అంటాడు. బట్ ఆబ్వియస్లీ దానికి సురోగి ఒప్పుకోడు, ఎందుకంటే టైగర్ ఇంకా చాలా మందిని లేపేచ్చు కాబట్టి, సో అందుకే మన సురోగి ఒప్పుకోడు. అండ్ మారుగాడు కూడా సురోగిని అడుగుతాడు ఆ టైగర్ ని వదిలేచ్చు కదరా అని, బట్ అయినా సరే సురోగి నో అనే అంటాడు. అండ్ దాంతో ఒసడా అంటాడు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, ఆ టైగర్ ఎవరైనా లేపేయకుండా చూసుకుంటా, అండ్ అయినా సరే ఆ టైగర్ ఎవరైనా లేపేసిందంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కాబట్టి నేనే పోతా అని ఒసడా అంటాడు. బట్ అయినా సరే సురోగి ఒప్పుకోడు. అండ్ గైస్ అప్పుడే ఒసడాకి తెలిసిపోద్ది దట్ తురానోసుకే దగ్గరనే ఉన్నాడని. ఎలా అంటే తన ఒక షార్క్ కాస్ట్యూమ్ వేసుకుంటా కదా, అండ్ షార్క్స్ బ్లడ్ ని స్మెల్ చేయగలుగుతాయి కదా, అది కూడా చాలా దూరం నుంచి, సో అట్లా ఒసడాకి తెలిసిపోయింది అనమాట తురానోసుకే దగ్గరలోనే ఉన్నాడు అని. అండ్ ఇందుకోసమే ఒసడా షార్క్ ఒక కాస్ట్యూమ్ వేసుకుంటూ దాని పవర్స్ ని యూజ్ చేసి తురానోసుకేని త్వరగా కనిపెట్టడానికి. అండ్ అప్పుడే ఒసడాకి తురానోసుకే కనిపిస్తాడు. అండ్ దాంతో ఒసడా టైగర్ దగ్గరికి పోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే తురానోసుకే అటాక్ అయ్యాడు ఒసడా మీద, బట్ అప్పుడే మన సురోగి వచ్చి ఒసడాని కాపాడేస్తాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఒసడాకి తురానోసుకే చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ తాను ఒకసారి అంటాడు తురానోసుకేతో, ఒంటరిగా ఉండడము ఏమంత బ్యాడ్ గా ఉండదు, ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, బట్ అయినా సరే నీకు ఒంటరిగా ఉండాలని లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చేయచ్చు అని ఒసడా అంటాడు అనమాట తురానోసుకేతో ఒకసారి. అండ్ రివర్ ఎండిపోయినాక తురానోసుకే వస్తాడు కూడా ఒసడా దగ్గరికి, బట్ ఇప్పుడు తురానోసుకే మారిపోయింది కదా, అంటే తను చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు కదా, అతను పీపుల్ ని కూడా లేపేసిండు కదా, అని ఇప్పుడు తను ఒసడా మీద కూడా అటాక్ చేసిండు కదా, సో అందుకే ఒసడా సురోగితో అంటాడు తురానోసుకేని లేపేయమని, తనని ఎక్కువ బాధ పెట్టకుండా అని అట్లా అంటూ తను ఏడిచాడు కూడా. దాంతో ఇంకేమైంది మన సురోగి తురానోసుకేని లేపేస్తాడు. అండ్ తర్వాత మారుగాడు మన సురోగికి చెప్పేస్తాడు దట్ వాడి జాబ్ ఏంటని, అండ్ వాడి జాబ్ ఏంటి ఎవిడెన్స్ ని గ్యాదర్ చేయడం కదా, దట్ మేము మీతో కో ఎగ్జిస్ట్ అవ్వగలమా లేదా అని. అండ్ నా కర్స్ టెక్నిక్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట నా బ్రదర్ క్రాస్ తో, సో అందుకే నేను ఎమర్జెన్సీలో తప్ప నా కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయలేను అని మారుగాడు అంటాడు. అండ్ గైస్ దీంతో సురోగి రియలైజ్ అవుతాడు, లైక్ నిన్న తను మారుగాడితో కాదు
మాట్లాడింది క్రాస్ తో అని. అండ్ అప్పుడే మారుగాడు మళ్ళీ అంటాడు, నేను నా కర్జ్ ఎనర్జీని ఎక్కువ యూజ్ చేస్తే నా బ్రదర్ కి తెలిసిపోద్ది, అండ్ నేను నా కర్జ్ ఎనర్జీని ఎక్కువ యూజ్ చేసినానని నా బ్రదర్ కి తెలిస్తే అప్పుడు నా బ్రదర్ కి మీ మీద ఉన్న నమ్మకము ఇంకా తగ్గిపోద్ది, అందుకే నేను యూజ్ చేయలేదు ముందు నా కర్జ్ టెక్నిక్ ని, పిల్లల ప్రాణాలు ముఖ్యం కాదని కాదు అని మారుగాడు అంటాడు. అండ్ దాంతో సురగి అంటాడు, ఐఎమ్ సారీ బట్ ఇవన్నీ నువ్వు నాకు చెప్పొచ్చా అని సురగి అంటాడు. అండ్ దాంతో మారుగాడు అంటాడు, చెప్పకూడదు, అందుకే నువ్వు ఈ విషయాన్ని సీక్రెట్ కొంచు అని మారుగాడు అంటాడు. అండ్ దాంతో సురగి అంటాడు, ఇవన్నీ నువ్వు నాకు చెప్పకూడదు కదా, బట్ అయినా సరే నువ్వు నాకు ఎందుకు చెప్పావు అని సురగి అంటాడు. అండ్ దాంతో మారు అంటాడు, బికాస్ ఐ వాంట్ బి ఫ్రెండ్స్ విత్ యూ, అండ్ ఆ టైగరు అండ్ మేము ఏలియన్ సిమిలర్ అనుకుంటా, బట్ అవి మాట్లాడలేవు అండ్ మేము మాట్లాడగలము, అందుకే నేను నా గురించి చెప్పాను నీకు అని మారుగాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే వాళ్ళ మంది ఒక టైగర్ కబ్ వస్తుంది అనమాట. అండ్ మన సురగి ఏమో దాని దగ్గరికి పోతూ ఉంటాడు. అండ్ దీంతో మారుగాడు భయపడిపోతాడు, సురగి దాన్ని కూడా లేపేస్తాడేమో అని, బట్ నో మన సురగి అట్లా చేయడు. అతను ఆ కబ్ ని తీసుకొని ఒసడాకి ఇస్తాడు అని అంటాడు, జాగ్రత్తగా చూసుకో ఈ కబ్ ని అని. అండ్ దాంతో ఒసడా ఏడుస్తూ అంటాడు, ఆఫ్ కోర్స్ ఐ విల్ అని. అండ్ దాంతో మారుగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ ఇట్లా చాప్టర్ 3 ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ ఇది జుజుత్సు కైసెన్ మోడ్లో చాప్టర్ 2 and 3 ఎక్స్ప్లెనేషన్. సో మీకు వీడియో నచ్చుంటే కంపల్సరీ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి, మర్చిపోకండి గైస్, ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.